నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి ఫరూక్. జూనియర్ న్యాయవాదుల స్టైఫండ్ 5,000 నుండి 10,000కు పెంపు. అభివృద్ధి సంక్షేమ ఫలాల విస్తరణే ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పష్టం. ఉపాధి కూలీ ధరల పెంపుదలలో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్న మాజీ మంత్రి ముత్యాల నాయుడు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు పవన్ పూర్తిగా విఫలమయ్యారని ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించి అవసరమైన అన్ని ప్రక్రియలు వేగవంతం చేస్తున్నామని మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. తన 2 ఏళ్ల పాలన పురోగతిని వివరిస్తూ ఈ ప్రకటన చేసి ఇదే సందర్భంగా రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం ఇస్తున్న 5,000 స్టైఫండ్ను రెట్టింపు చేస్తూ 10,000కు పెంచుతున్నట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. మా లా డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు మా లా సెక్రటరీ గారు, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ గారు మేము ఎందుకు వచ్చి గత 3 సంవత్సరాలంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత మేము ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మీకంతా వివరంగా తెలియజేయాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేయాలి. ఈ 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తీసుకెళ్లిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకు కూడా రిపోర్ట్ ఇచ్చింటారని బహుశా ఇచ్చారు మీకు అందరికీ. అప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టి 3 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చింది. 2024-25 గాను బడ్జెట్ ఎస్టిమేటు దాదాపుగా 2,818 కోట్ల రూపాయలు. అదే సప్లాన్ కింద దీనికి రిలేటెడ్ ఏదైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో తద్వారా మైనార్టీలకు అందజేసే ఫలితాలు మనం సప్లాన్ ద్వారా ఇస్తున్నాం. అయితే ఎవరైతే మైనార్టీలు అయితే వివిధ అగ్రికల్చర్ బేస్లో కానీ, అనిమల్ హస్బెండరీలో కానీ, ఇతరత్ర ఉండే దానిలో అందరికీ కూడా మేము బడ్జెట్ నుంచి కేటాయించేది దాన్ని ప్లాన్గా దానికి 15,87,000 కోట్ల రూపాయలు 91 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. టోటల్గా 4,04,06 లక్షల రూపాయలు ఆ సంవత్సరం 24-25కు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పెండిచర్ కూడా మీకు ఇచ్చాము. అందులో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పెండిచర్ కూడా సప్లాన్ కానీ ప్లాన్ కానీ అంతా కలిస్తే 3,701 కోట్ల రూపాయలు మనము సప్లాన్ ద్వారా, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. 24, 25, 26 గారు 3,056 కోట్లు. అదేవిధంగా సప్లాన్కు 2,532 కోట్లు. అదేవిధంగా టోటల్ వెరిసి 5,589 కోట్లు. మరి వ్యయం చెప్తే మీకు ఖర్చు చూస్తే దాదాపుగా 25కు 26కు 2,250 కోట్లు. సప్లాన్ ద్వారా 2,532 కోట్లు. టోటల్గా 4,782 కోట్ల రూపాయలు మనం మైనార్టీ సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మీకు తెలుసు దాదాపు 3 నెలలు అయింది. మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్, ఇది జూలై 2వ తేదీ కాబట్టి జూన్ వరకు మీకు 2026-27 గాను 2,999.94 లక్షలు బడ్జెట్ కేటాయింపు. అందులో సప్లాన్కు 3,150 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది సంవత్సరానికి గాను. ఇప్పుడు ఖర్చు అయింది మీకు తెలుసు, మీకు ఇచ్చాము. మొత్తం కలిసి 6,152 కోట్ల రూపాయలు మనకు అలొకేషన్ చేయడం జరిగింది బడ్జెట్లో. మన ఎక్స్పెండిచర్ ఇప్పటికీ మన 3 నెలలకు 495 కోట్ల రూపాయలు. అదేవిధంగా సప్లాన్ ద్వారా 788 కోట్ల రూపాయలు. మొత్తం కలిపి 1,283 కోట్ల రూపాయలు. మేము మొత్తం ఈ దాదాపుగా ఈ 2 సంవత్సరాల్లో మీకు 9,759 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మైనార్టీ వెల్ఫేర్ కోసం. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో వీబీజీ రామ్జీ పథకం ఒక కీలక మైలురాయిగా నిలవనుందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో వీబీజీ రామ్జీ పథకాన్ని జిల్లా కలెక్టర్ రాజబాబుతో కలిసి
లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాలు విస్తరణే ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. బీబీజీ రామ్జీ పథకం ద్వారా ప్రాంతాల మధ్య పనులలో వ్యత్యాసం ఉండకుండా అన్ని ప్రాంతాలకు పనులు నిధుల కేటాయింపులో ఏకరూపత ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకు ముందున్న చట్టంలో ఎంజీఎన్ఆర్జీఎస్ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకున్నాం. ఎక్కువగా కనిపించేటువంటి పనులు చేసుకోగలిగాం, భూగర్భ జలాలు పెంచుకోగలిగాం. ఈ ప్రోగ్రాం చక్కగా అమలు జరుగుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి కేంద్ర మంత్రి గారు వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నారు. ఈ చట్టంలో మనకు ఏం హక్కులు ఇచ్చారు, దీని ద్వారా ఏం భద్రత ఇచ్చారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2007లో ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఇచ్చినప్పుడు 100 రోజులు తీసుకున్నారు. ఈరోజు 125 రోజులు, అంటే దాదాపుగా 4 నెలలు. వాళ్ళ ఆదివారాలు తీసుకుంటే మనం తీసుకున్నట్టయితే 4.5 నెలల పైనే మనకి పని కల్పించేటువంటి అవకాశం ఇందులో ఉంది. వ్యవసాయం సెలవులు అంటే మనకు వచ్చేస్తే పొలం పనులు ఉన్న టైంలో మనం బ్రహ్మన్నా దీనికి ఎవరు పోం. ఎందుకంటే ఆ పనుల్లో రైతులకు అవసరం, మనకి కూడా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి. మిగతాది ఎండాకాలంలో ఏ పనులు లేని టైంలో ఈ పనులు మనం ఎక్కువ చేసుకుంటున్నాం. అందుకోసం 60 రోజులు కంపల్సరీగా సెలవు ఇస్తే ఆ రోజుల్లో పని పెట్టడానికి లేకుండా ప్రకటించుకునేటువంటి హక్కు కూడా ఇచ్చారు. 2 పని కల్పించలేని పనులు జరిగే సమయంలో పని కల్పించాలని మీరు అడిగితే దానికి కూడా నిరుద్యోగ భృతి అని చెప్పేసి నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొంచెం మాడిఫై చేసి ప్రజలకి ఇంకా ఉపయోగకరంగా బీబీజీ రామ్జీ అని చెప్పేసి ఒక నామకరణం చేసి కొన్ని మెరుగైనటువంటి అంశాలను అందులో పొందుపరిచి ఈ రోజు నుంచి అది ఇంప్లిమెంట్ చేయడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంతకుముందు గతంలో మనకి నరేగా వర్క్స్ అనేవారు. సో నరేగా అనేది ఆటోమేటిక్గా మనందరికీ తెలుసు, పనికి ఆహార పథకం అని కొన్నూరులు అంటారు, ఇక్కడేమో కరువు పని అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. రేపటి నుంచి ఏ పనికి వెళ్ళామంటే కనుక జీరామ్జీ వర్క్స్కి వెళ్ళానని చెప్తాం. మనం జీరామ్జీ పనికి వెళ్ళామని చెప్పుకుంటే దానికి చాలా కొంచెం బేస్ ఉంటుంది. ఇంకా కరువు అనేది ఒకప్పుడు 70s ఉన్నటువంటి కరువు ఇప్పుడు మరి ఆ కరువు అనేది ఇప్పుడు లేదు. మనకి ఏంటంటే పని కల్పించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో మనకు మనమే ఆ పని చేసుకుని మనకు మనం సెల్ఫ్గా అభివృద్ధి చేసుకుని అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఒపీనియన్తో చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఇవి. ఇంతకు ముందు ఉన్నటువంటి 100 డేస్ని 125 డేస్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 9% పెంచడం అనేది జరిగింది. అదేవిధంగా డైలీ ఇచ్చినటువంటి వేజ్ కూడా పెంచడం జరిగింది. తర్వాత పని కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. పని కల్పించలేకపోతే కనుక దానికి అడిషనల్గా మీకు ఇచ్చేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి వచ్చింది. అంటే గ్యారంటీ అని అంటే కనుక డెఫినెట్గా పనికి కల్పించవలసినటువంటి బాధ్యత, పని చేయవలసినటువంటి చేయించి దాన్ని మీకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఈ సందర్భంగా ఈ యొక్క యాక్ట్లో చేర్చడం అనేది జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసి రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా ఫణంగా పెట్టిందని మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీ రేట్లను భారీగా పెంచినప్పటికీ ఏపీలో మాత్రం కేంద్రం కేవలం ₹5 మాత్రమే పెంచి పేద కూలీల పొట్ట కొట్టిందని ధ్వజమెత్తారు. కేంద్రంలో చక్రం తిప్పగల సామర్థ్యం ఉండి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరూరు జిల్లాల ప్రజలకు జరుగుతున్న ఈ అన్యాయంపై నోరెత్తకపోవడం దారుణమన్నారు. ₹32 పెంచారు, కర్ణాటకలో ₹12 పెంచారు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా గతంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కూలీ రేట్ల కన్నా అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవన్నీ కూడా. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలన చేసేటప్పుడు ₹211 మాత్రమే ఉండేది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటికి 5 ఏళ్లలో ₹211 ఉన్నటువంటి కూలీ రేట్ని ₹89
పెంచి 5 ఏళ్లలో 300 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేయడం జరిగింది. మరి ఈరోజు 2024 ఎన్నికల అయినప్పటికీ 300 రూపాయలు ఉన్నటువంటి ఈ కూలీ రేట్ని ఇప్పటికీ 12 రూపాయలు మాత్రమే పెరిగింది. మిగతా రాష్ట్రాల్లో పెంచినటువంటి కూలీ రేట్ల కన్నా మన రాష్ట్రానికి కేవలం చాలా తక్కువగా, అత్యంత దయనీయంగా 5 రూపాయలు మాత్రమే పెంచే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేసిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రస్తుతం కీలకంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మోడీ గారితో కీర్తించే పనిలో ఉంటారు తప్ప, ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? మోడీ గారి దగ్గర ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నటువంటి మన ప్రభుత్వం అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి మిగతా రాష్ట్రాలకి ఏ విధంగా అయితే ఈ కూలీ రేట్లు పెంచిస్తున్నారో మన రాష్ట్రంలో కూడా అదే విధంగా ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయమని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా దీని విషయంలో పట్టించుకున్నటువంటి మరి పాపన పోలేదనేటువంటి విషయం స్పష్టంగానే అర్థమవుతుంది. మరి ఒక్కొక్క రాష్ట్రంలోనైతే 44 రూపాయలు, కొన్ని రాష్ట్రంలో అయితే 66 రూపాయలు. ఈరోజు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం మన దగ్గర 312 రూపాయలు రోజువారీ కూలీ ఇస్తే మరి వేరే రాష్ట్రంలో అత్యధికంగా 401 రూపాయలు ఇస్తున్నారు. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 47 లక్షల కుటుంబాలు ఏం పాపం చేసుకున్నాయనేటువంటి విషయాన్ని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తించాలని చెప్పి, ఎందుకంటే 47 లక్షల కుటుంబాలు అంటే తక్కువేమీ కాదు. రాష్ట్రంలో రికార్డు దగ్గర లేనటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా. ఈరోజు వాళ్ళకి జరిగేటువంటి నష్టం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ కూడా వారి తాలూకా సొంత ప్రయోజనాలకు మాత్రమే మరి కేంద్రం మీద వారి తాలూకా పనులు చేసుకోవడానికి మరి వేరే ప్యాకేజీలు తెచ్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకున్నారు తప్ప ఈ పేద ప్రజల తాలూకా ఇబ్బందుల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దానిలో స్పష్టంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విఫలమయ్యారనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఏదో సాధించాము కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్టులు ఏమైనా తీసుకురావడం జరిగిందా? మరి విశాఖ రైల్వే జోన్ని సాధించామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదాయ మార్గాలన్నీ పోయినటువంటి కేకేలు అయినటువంటి లైన్లను సైతం మరి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయే విధంగా ఆదాయ మార్గాలు లేనటువంటి లైన్లు మాత్రమే మనకిస్తూ మరి ఆర్థికంగా నిలదొక్కలేనటువంటి రైల్వే జోన్ని మాత్రమే మనకిచ్చారు. అప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.